దాని కింద కొంచెం కాదమ్మా, కొంచెం కిందకి దించుండమ్మా. అమ్మా ఇంకా పైకా కిందకా? కిందగా కొంచెం కిందకి దించండి. పై పేర ఈ ప్రేమ కృత ఆహ్వానానికి లేదు, ఇంకా పైకి వెళ్ళాలి. అది లేదు, మీరు కిందకి, పైకి కాదమ్మా, సారీ, కిందకి వెళ్ళాలి. ఇంకా కొంచెం కిందకి, ఇంకా కొంచెం, ఇంకా కిందకి ఒక్క రండి. నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, 1 minute. ముందు చాప్టర్ ఏం లేదమ్మా అది, మరి ఇంకా పైకి వెళ్ళమంటారా? లేదు లేదు, ఇంకా కొంచెం కిందకి రండి. ఇంకా అంటే ఏమిటి పైకి, నేను ఇంకా ఇప్పుడు చెప్పింది వచ్చింది కదా, దానికి ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ చాలు. బాగానే ఉందమ్మా. అక్షరాలు ఇంకొంచెం పెద్ద చేయమంటారా? పెద్దగానే ఉన్నాయి. కామరహిత ప్రేమ చేసుకోవచ్చు. జనాభా గారు చదువుతారా? అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తా లేకపోతే నేనే? చదువుతాండి. కొంచెం పెద్దగా చేస్తారండి, కొంచెం చేయగలుగుతారా? లేదంటే చేశాను చూడండి. క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది. ఓకే 150 పెట్టాను చూడమ్మా. ఒక్క నిమిషం అండి, నేను స్పెక్స్ చేంజ్ చేసుకోవాలి. ఫోన్ కూడా తీసుకెళ్ళాలి. ఇదేనా అండి? కామరహిత ప్రేమ, కామరహిత ప్రేమ. ఓకే. శారదాదేవి శ్రీరామకృష్ణులు కామవాంఛ తమ జీవితాలలో ప్రవేశించరాదనే విషయంలో ఎంతో అప్రమత్తత వహించారు. చరిత్ర ఇంతదాకా కనివినియరగని ఆధ్యాత్మిక సాధనలను 12 సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీరామకృష్ణులు తమను పూర్తిగా భగవంతుని పరికరంగా మలుచుకొని అర్పించుకున్నారు. చదవండి, పేజ్ పేరంతా చదవండి. ఓకే. ఆయన మనస్సే కాక దేహం సైతము దివ్యత్వాన్ని అర్పించుకున్నారు. ఆయన మనసే కాక దేహం సైతం దివ్యత్వాన్ని సంతరించుకున్నది. ఆయనలో విషయవాంఛలు అనుమాత్రమైన ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనా పథంలో అడుగిడుతున్నది. ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందోనన్న సంశయం ఆయన కలిగింది. ఒకరోజు తమ సంశయాన్ని నేరుగా ఆమెకే, అవును శారద, నన్ను లౌకిక లంపటంలోకి లాగడానికే నువ్వు వచ్చావా అంటూ వ్యక్తం చేశారు. తక్షణమే సూటిగా వచ్చింది జవాబు. కానే కాదు, నేనెందుకు మీ జీవితాన్ని పాడు చేయాలి? మీ సాధనలో సాయపడడానికే వచ్చాను అంది శారద. ఆమె జవాబులో లేశమైన లౌకికత లేదు. శ్రీరామకృష్ణుల మనస్సు తేలికపడింది. ఆమె అంత పావని కాకపోయుంటే నేను కూడా ఇంద్రియ వివశుడనై లౌకిక జీవితంలో మునిగిపోయి ఉండనని నిశ్చయమేమిటి? వివాహ సంతరము కాళీమాతను నేను, అమ్మా, ఈమె మనస్సులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించేయి అంటూ ప్రార్థించాను. నా ప్రార్థన 100కి 100 పాలు ఈడేరడం శారద జీవితంలో కనిపించింది అంటూ కాలాంతరంలో జ్ఞాపకం తెచ్చుకొని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. కొంచెం కింద దించమ్మా. ఇది ఏంటంటే కామరహిత ప్రేమ అంటే శారీరక ప్రేమ కాదు, ఇది ಅದಕ್ಕೆ కామ లేదు. కామరహిత ప్రేమగా ఉంది అంటే మళ్ళీ ఇద్దరు ఇష్టమే. రామకృష్ణుడు అంటే శారదకి ఇష్టము, శారద అంటే రామకృష్ణుడికి ఇష్టమే.
అయితే కామవాంఛ లేని జీవితాన్ని గడపాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని అనుకునేవారు రామకృష్ణుడు. అయితే ఇంకా ఈ విధంగా చరిత్ర ఇలా జరుగుతూ ఉంటే కూడా ఆధ్యాత్మిక సాధన ఇద్దరు చేసుకునేవాడు. ఆమె 12 సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి రామకృష్ణ తన పూర్తిగా భగవంతుని పరిపరంగా మలుచుకున్నాడు. ఆయన అంత మనసు కంప్లీట్ గా అర్పించేసుకున్నాడు భగవంతుడు. ఆయన మనసే కాదు, దేహం సైతం కూడా దివ్యత్వాన్ని పొందింది. అందులో విషయవాంఛలో నాకు ఆస్కారం లేదు. కానీ ఎప్పుడెప్పుడు సాధనలో అడుగు పెడుతుంది కదా, ఆ మనసు ఎట్లా ఉందో అని దీనికి అనుమానం వచ్చిందట. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఓకే, మరి శారద ఎలా ఉంది, ఆమె ఇప్పుడే నేనంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను, కానీ మరి శారద ఎలా ఉందో అని ఒక అనుమానం వచ్చింది. అది అందుకని ఏం చెప్పారంటే ఆమెని అడిగేశారు. ఏంటి నువ్వు నంగ తీసుకోవడానికి వచ్చావా అన్నాడు. అంటే ఆమె ఏం చెప్పింది, కాదు నేనెందుకు మీ జీవితాన్ని పాడు చేస్తాను, మీకు సహాయం చేయడానికి వచ్చాను అందట. ఆమె అంత అనుకూలంగా చెప్పేసింది జవాబు. ఆమె జాబ్లో లేసమైన పైకి జరగడానికి నాకు అవకాశం ఏముంది, అయితే జరపండి పైకి, అమ్మ కొంచెం జరపండి పైకి. తక్షణమే మౌనం వహించేసి, కాదు నేను మీ జీవితాన్ని పాడు చేస్తాను, నేను సహాయపడటానికి వచ్చానని చెప్పేసరికలా అందులో క్లియర్గా చెప్పేసింది. అప్పుడు రామకృష్ణుడు చాలా తేలికపడ్డారు. అయితే మన ఇంద్రియాలకు లోన రావడం కాదు ఇది. లౌకిక జీవితంలో అయితే ఇంద్రియాలకు లోన్ అవుతాం లేదు. అందుకే ఖచ్చితంగా నిర్ణయం చేసుకుని వివాహానంతరం కాళీమాతని, అమ్మా ఈమె నుండి కామ గంధాన్ని పూర్తిగా తొలగించేసి ప్రార్థించాడు. ఆమె మీద నాకు ఏమాత్రమైన కామవాంఛ పెరగకూడదు, శారీరక సంబంధం ఉండకూడదు, మా ఇద్దరికి ఆత్మ సంబంధం ఉండాలి, కానీ శారీరక ఉండకూడదు మాకు అని చెప్పేసి ప్రార్థించాట. 100కి 100 ఈడేయడం అంటే కోరి తీరడం అనమాట. ఈడేయడం అంటే కోరి తీరడం, వీళ్ళు అనుకున్న మాట అవ్వడం అనమాట. శారద కనిపించింది. ఎందుకంటే కాలాంతరంలో జీవితంలో జ్ఞాపకం తెచ్చుకుంటే ఆమె ఎలా ప్రవర్తించదో తెలుసుకుంటే ఆమెకి ఏమాత్రం కొంచెం కూడా కామరహితంగానే జీవించింది ఆమె. ఆ విధంగానే జీవితాన్ని తెచ్చుకుందాం. చదువమ్మా. చదవండి. ఓకే నేను మ్యూట్లో. శ్రీ రామకృష్ణ ప్రశ్నకు శారద టక్కున జవాబు చెప్పినప్పటికీ ఆ ప్రశ్నగానే ఆమెలో నిలిచిపోయింది. ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ ఆమె, అవును, నన్ను మీరెలా చూస్తున్నారు అని అడిగింది. తక్షణమే శ్రీరామకృష్ణుడు, ఎందుకు, మాతగానే ఆనంద స్వరూపిణి అయిన జగజ్జనని స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. ఆలయంలో విగ్రహ రూపంలోని ఆమె ఈ దేహాన్ని కనిన తల్లిగా నా పత్తులో ఇప్పుడు ఆమె నా పాదాలు ఒత్తుతున్నది అని అన్నారు. శారదకు అంతా అర్థమైపోయింది. ఈయనకు పిచ్చికి ఎలాంటి సంబంధము లేదనే కాక మనస్సులో స్పష్టత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఈయన మాత్రమే అని కూడా ఆమెకు చక్కగా అవగతమైంది. కొంచెం కిందకి పెట్టండి, పైకి నాకు వెళ్ళేటట్టు కొంచెం ఇవ్వండి మీరు అవకాశం. ఎక్స్పాండ్ అవ్వట్లేదు నాకు, ప్రింట్అవుట్ చేస్తే అది ఏం చేశారంటే రామకృష్ణ ప్రశ్నకి వెంటనే టక్కుని జవాబు చెప్పిన, ఏం ఆలోచించలేదు అని ప్రశ్నలో నిలిచిపోయింది. ఒకరోజు రామకృష్ణ అన్నారు, అందట నన్ను మీరు ఎలా చూస్తున్నారు అని అడిగిందని. నన్ను తక్షణమే రామకృష్ణ అన్నారట, అంటే భర్త చేసే సేవలు చేస్తాను, కానీ శారీరక సేవలు తను ఇష్టపడలేదు. అయితే నన్ను మీరెలా చూస్తున్నారు, మరి మిమ్మల్ని నేను వేరుగానే చూస్తున్నాను, మరి మీరు ఎలా చూస్తున్నారు నన్ను అడిగేసరికి రామకృష్ణ అన్నారు, ఎందుకు, నేను మాటగానే చూస్తున్నాను, ఒక మాటగా చూస్తున్నాను. అప్పుడు కామవాంఛ ఉండదు కదా, ఆనంద స్వరూపుని జగన్ స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. అంటే అక్కడ కాళీమాత ఎలాగో ఇక్కడ శారదామాత ఎలాగో అని చూస్తున్నాను అన్నాడు. ఆలయంలో విగ్రహం రూపంలో ఆమె దేహాన్ని కలిగింది తల్లిగా, సహజ స్థితులు అన్నమాట. నాగభత్తులు అంటే తల్లిగా సహజం. ఇప్పుడు ఆమె నా పాదాలు గుర్తుంది, ఇంత అర్థమైపోయింది ఆ పాలు అని అన్నారు. శారదకు అంత అర్థమైపోయింది. ఈయనకి పిచ్చి ఎలాంటి పరిస్థితుల్లో పైకల్ ఎలాంటి సంబంధం లేదనే కాక మనసులో కూడా స్వస్థత కలిగిన మరి ఉన్నారంటే
ఈయన మాత్రం ఆయన కూడా ఆమె చక్కగా అర్థమైపోయింది ఆయన గురించి. ఆయన పైకి ఏం చెప్తున్నారు లోపల కూడా అదే ఉంటుంది. అందుకని లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం అనమాట. అర్థమైంది. శారదా మాత్రం ఎలా చూస్తున్నాడు, కాళీ మాత్రం కూడా అలాగే చూస్తున్నాడు అని చెప్పేశాడు. ఇంకా ఈ పిచ్చిపడ్డం ఏంటి, పిచ్చి అనేది లేదు, ముందు అన్నారు అని పిచ్చివాడు నడిపిస్తున్నాడు. ఆయన పిచ్చి కాదు, ఆయన నిజత్వం అది అని శారదా మాత్రం అర్థం చేసుకుందట. చదవండి అమ్మా. శారదా రామకృష్ణుల్లో ఏమైనా సంశయాలు ఉండిన పక్షంలో అవన్నీ పటాపంచలైపోయాయి. కలిసి ఉంటున్న రోజుల్లో పరస్పరం సహాయం చేసుకుంటూ ఉన్నత జీవితం గడపాలనే తీర్మానంతో ఇద్దరూ జీవించసాగారు. శారద పగటివేళ సాబత్తులోనూ రాత్రిపూట శ్రీరామకృష్ణుల గదిలోనూ గడిపింది. ఒకే గదిలోనే కాక ఒకే పరుపు మీదే ఇద్దరు శయనించారు కూడా. ఇలా ఇద్దరిలోనూ సంశయాలు పోయి, అంటే ఆమెకి కామంలో ఉందా, ఈయన కామంలో ఉందా, ఎలా చూసుకుంటున్నారు అని అనుకున్నారు. ఇద్దరు లేదని చెప్పుకున్నారు. ఇద్దరు సేవించినట్టే అని చెప్తున్నాడు కదా, కనుక ఇద్దరికి వాళ్ళని పట్టణార్చని. అందుకని రోజంతా కూడా సహాయం చేస్తుంటారు, ఒకళ్ళు వాళ్ళు సహాయం చేస్తుంటారు జీవితంలో. పగటి వేళంతా సహజంగా బయట ఏం చేయాలో పనులు చేసుకుంటూ ఉండేవారు. రాత్రిపూట శ్రీమహారాష్ట్ర గదిలోనే ఉండేవారట, ఒకే గదిలో ఉండేవారట, ఒకే మంచం మీద ఉండేవారట. అయినా కానీ వాళ్ళకి శారీరక సంబంధం మాత్రం ఉండేది కాదు. అలాంటి సంశయం కొంచెం కూడా ఉండేది కాదట. ఆదర్శ జీవితం. ఇక్కడ మనం కాస్త యోచించాలి. శ్రీ శారదాదేవి జీవిత చరిత్రకారులలో ఒకరైన శ్రీమద్ గంభీరానంద స్వామి ఇలా వ్రాస్తున్నారు. మానవ జీవితానికి అతీతంగా నిలిచిన ఎటువంటి దంపతులను గురించి వ్రాయడానికి మనము ప్రయత్నిస్తున్నామో పాఠకులకు అవగతమై ఉంటుంది. ఇది ఎంత ప్రయాసతో కూడిన ప్రయత్నమో చెప్పనవసరం లేదు. ఇంద్రియ సుఖాలకు, శారీరక సంపర్కాలకు వారు అతీతంగా జీవించారు. ఆ పవిత్రాత్యుల జీవితాలను నిజానికి కొంతైనా అవగతం చేసుకోవాలంటే మనము మన లౌకిక చింతనలను, జీవితం గురించి మన నిర్ణయాలను, విశేషసుఖాల పట్ల లాలసను కొంత దూరంగా ఉంచే తీరాలి. తృచ్చరణయో సపర్య మర్యాద తరళ కరణాం అసులభ మనోనిగ్రహ రహితులు దేవి పాదాలను సమీపించి పూజ చేయలేరు అంటున్నది సౌందర్యలహరి. ఆదర్శ జీవితం జయించారు వీళ్ళిద్దరు కూడా. ఎలాంటి సేద జీవిత చరిత్రలో గంభీరానంద రాశారట ఈ విషయం. ఈ మానవ జీవితానికి అతీతంగా నిలిచారు. వాళ్ళు మానవులుగా ఉండారు కానీ వాళ్ళు మానవ జీవితం కాదు. వాళ్ళు న్యాయంగా మనకు కనపడుతున్నారు మానవ రూపంలో, కానీ వాళ్ళు చాలా దివ్య స్వరూపులు. మనం తెలుసుకోవాలి. అది మనకి ఎంత ప్రయాసతో కూడిన ప్రయత్నం చెప్పనవసరం లేదు. ఇంద్రియాల సుఖాలకు, శారీరక సంపర్కానికి అతీతమైన జీవించారు. ఇంద్రియ సుఖాలు లేవు, శారీరక సంపర్కం లేదు, వాళ్ళు పవిత్రంగా జీవించారు. ఆ పవిత్రత నిజానికి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనం లౌకిక జీవితం గురించి, మన నిర్ణయాల గురించి, ఈ విశేషకాల గురించి కొంత దూరంగా ఉంచి తీరాలి. అంటే మనకి ప్రతి నిమిషం మనకు ఆకలి తప్పులు, మనకు కావాలి, నాకే కావాలి, నేనే తినాలి, మా ఆయనే తినాలి, మా పిల్లలే తినాలి అనేటువంటి వాళ్ళకి లేవు అసలు. క్షణయో సపర్యామర్యాద కరణం అసలు అని అంటే మనోనిగ్రహం లేకపోతే దేవుని పాదాలను పూజ చేయలేము. ఏదో ఊరికే పారమార్థికంగా ఊరికే అక్కడ పూలు తీసుకొచ్చి ఇక్కడ చేసి పెట్టి ఏదో 2 మంత్రాలు వచ్చినాయని చెప్పేసి నేను పూజ చేశాను అనుకుంటాం, కానీ అది కాదు. అది ఖచ్చితంగా వాళ్ళ మనస్సులో ఏ చింతన లేకుండా కేవలం అమ్మ అంటే అమ్మే, కాళీమాత అంటే అమ్మే పూజ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు మాత్రం. అది ఈ విషయం సౌందర్యలహరిలో శంకరాచార్య గారు రాశారన్నమాట. ఈ నియమాన్ని పాటించి మనము ఈ ఉన్నత జీవితం గురించి ఒకంత యోచిద్దాం. వారు ఎందుకు ఈ విధంగా జీవించాలి? ఖచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే. ఎలాంటి ఆదర్శము? శారీరక సుఖమే జీవిత సర్వస్వము కాదన్నదే ఆ ఆదర్శం. దీనినే వేదకాల పునరాగమనంగా పేర్కొనాలి. వాళ్ళు ఎందుకు ఇలా జీవించారు అసలు? ఇద్దరు మరి మామూలుగా జీవితం అంటే మన భార్య భర్తలని పిల్లలని ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు. మనం అజ్ఞానం ఉన్నాం కనుక మనకి నాది నీది, ఇది వండుకోవాలి, ఇది తినాలి, మా పిల్లలు బాగుండాలి అని అనుకుంటాం. వాళ్ళు అలా లేదు. వాళ్ళ జీవితాలను ఇక్కడ భగవంతుడితో కలిసిపోయింది. వాళ్ళు భగవత్ స్వరూపులుగా జీవించాలనుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆత్మజ్ఞానాన్ని పుడతానే పెంచుకున్నారు. అందుకని
వాళ్ళు ఏంటంటే మనం చేసిన లోకం అంతా కూడా ఇలాగే జీవించాలి, లోకానికి ఆదర్శప్రాయంగా ఉండాలి, భార్య ఉంటే ఇలా ఉండాలి అని కూడా ఒక ఆదర్శాన్ని చూపించారు. అంటే శారీరకమైన సుఖం కాదు, శారీరక సుఖం అనేది తాత్కాలికం, కాసేపే ఉంటుంది. కానీ పర్మనెంట్ సుఖం ఉండాలంటే ఆదర్శనీయంగా ఉండాలి అది అని చెప్పేసి దాన్ని ఈ సంగతి మనం చెప్పడం కాదు, ఆయన రాసిన ఆయన చెప్పడం కాదు, దీన్ని వేదకాలంలోనే చెప్పేశారు. ఇట్లా అని, ఇలా ఉంటే ఇలా జరుగుతుందనే సంగతి వేదకాలం నుంచి ఉన్న సంగతే అది ఆదర్శ జీవనం జీవించారు వాళ్ళిద్దరు. వేదకాల ఆదర్శం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సాటిలేనివి. అమృత పుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానిస్తూ అంధకారానికి అతీతంగా ఉన్న సూర్యదీప్తితో ప్రకాశించే భగవంతుని సాక్షాత్కరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యువునకు అతీతమైన మహోన్నత స్థితిని చేరుకుంటాడు. ఇది తప్ప మరో మార్గం లేదు అంటూ భగవంతుని ప్రాప్తించుకోవడమే ఉన్నతాదర్శంగా స్వీకరించింది మన ఋషులే. స్త్రీకైనా పురుషుడికైనా ఆదర్శం అదే. జీవితంలో ప్రతిదీ ఆ ఆదర్శము వైపుగానే కార్యోన్ముఖం అవ్వాలి. ప్రతి వ్యక్తి తన జీవితానికి అవసరమైన కూడు గుడ్డ నీడలను ఈ ప్రపంచం నుండి గ్రహిస్తున్నాడు. ఆ రుణాన్ని తీర్చడము అతడి కర్తవ్యము. అందు నిమిత్తమే అతడు సంతానోత్పత్తికి పాల్పడతాడు. తద్వారా ఈ ప్రపంచ చక్రము నిరాటంకంగా తిరగడానికి అతడు ఒక పరికరం అవుతాడు. అందుకే వివాహము స్త్రీ పురుషుల ఇద్దరి ఆదర్శము పారమార్థిక జీవితమే. మధ్యలో కర్తవ్యపు ఆహ్వానమే వివాహం అనే పవిత్ర బంధము. తద్వారా సంతానోత్పత్తి ఇదే వేదకాల ఆదర్శమే ఉపారింది. ఈ భారతీయ సంస్థ ప్రకారంగా యాక్చువల్గా ఏమనాలంటే మనం అందరం కూడా అమృత పురుషులం, దివ్య అమృత పురుషులం అందరం, మనమందరం కూడా. అందుకనే భారతీయ సంస్కృతి మనం చెబుతున్నాం, వినండి మాట, ఓ అమృతపుత్రులారా అంటే మన పిలుస్తుంది అనమాట మానవాళ్ళని. అది అంధకారానికి అతీతంగా సూర్యదీప్తులు ప్రకాశించే భగవంతుడు సాక్షాత్కరించుకోండి. మీరు అంధకారంలో ఉన్నారు, ఈ అంధకారం నుంచి పైకి రావాలంటే సూర్యదీప్తి ప్రకారం సాక్షాత్ ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్న భగవంతుడిని, మనలో ఉన్న భగవంతుని మనం సాక్షాత్కరించుకోవాలి. కానీ భగవంతుడు ఎక్కడో లేడు, ఎక్కడో అయోధ్యలో లేడు, ఎక్కడో కాశీలో లేడు, ఎక్కడో శ్రీశైలంలో లేడు, తిరుపతిలో లేడు. మన భగవంతుడు, మనం సాక్షాత్కోవాల్సిన భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఎప్పుడు కనపడతాడు మనకి? కానీ ఆ సూర్యదీప్తిలో చూసుకుంటే మన లోపల మనకు కాంతి ఉంది, ఆ కాంతిలో చూసుకుంటే మన భగవంతుడు మనకు కనబడతాడు. అందుకే ధ్యానం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తే తప్పకుండా నీ భగవద్ దర్శనం అవుతుంది. కానీ ఎక్కడో తిరుపతి వెళ్ళి అంత మెట్లు ఎక్కేలే దేవుడిని చూసుకుంటాడే, అక్కడ నీలో ఉన్న దేవుడు నువ్వు స్వయంగా నీ దగ్గరే నువ్వు ఉన్న చోట నుంచి నువ్వు చూసుకోవచ్చు. ఆయన ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యు అతీతం. మానవుడికి మృత్యువు లేదు, అసలు మృత్యువు లేదు మానవుడికి. మృత్యు మనం తెచ్చుకుంటున్నాం, శరీరానికి మృత్యు ఉంది కానీ ఆత్మ మరణం లేదన్నమాట. ఉన్న స్థితికి చేరుకుంటా ఇది తప్ప మరో ఇంకో మార్గం లేదక. నిన్ను నువ్వు సేవించుకోవాలి, నిన్ను రక్షించుకోవాలంటే నీలో ఉన్న భగవంతుని నువ్వు చూసుకోవాలి అంటూ భగవంతుని ప్రార్థించుకోవడమే ఉన్నత ఆదర్శంగా స్వీకరించబడి అని చెప్పి మన ఋషులు చెప్పారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆదర్శంగా, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, ఎవరు వేరు కాదు, అందరూ ఒకటే, అందరాత్మ ఒకటే. జీవితంలో ప్రతిదీ ఆదర్శం పని వెళుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితానికి అనవసరమైనటువంటి కూడుగుడ్డ నీడలు ప్రపంచం గ్రహిస్తుంది. అందరికీ కావాలి కూడుగుడ్డ, కావాలనేది అంత అనుకుంటారు. బేసిక్ నీడ్స్ ప్రకృతిలో ఉన్నాయి, మనకు వచ్చేస్తున్న ఆటోమేటిక్. ఆ రుణాన్ని తెచ్చుకున్న కర్తవ్యం, దానికి అది తెచ్చుకోవాలంటే కష్టపడాలి, కష్టపడి పని చేసుకుని చేసి తింటాడు. అందుకే దానికోసం ప్రేమలు, కామం, సంతానోత్పత్తికి పాల్పడతాడు. కానీ దానివల్ల ప్రపంచ చక్రం తిరగడానికి అది ఒక పరికరం అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు పిల్లల్ని కనాలి చేయాలి అనుకుంటావో, మరి ఆ పిల్లలకి అన్ని తయారు చేసుకోవాలి కదా, ఒక పరికరం అయిపో, ఒక ఇన్స్ట్రుమెంట్. అందుకే మానవుడే ఒక ఇన్స్ట్రుమెంట్గా అవుతున్నాడు, కానీ అక్కర్లేదు. అందుకని అది చూసుకుంటే మనకి భగవంతుని చూసుకుంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఆదర్శం పారమార్థిక. అంటే ఒక ఇద్దరు పురుషులు ఉన్నారంటే చక్కగా ఆదర్శంగా జీవించవచ్చు. అది తెలుసుకోవట్లా, అది తెలుసుకోక నువ్వు నాది, అది నాది, నీది, వీడిది, వాళ్ళది, మాది అనుకుంటున్నాం. అది అనుకోకుండా అందరిదీను ఈ ప్రకృతిలోనే అంతా ఉంది, మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఇది మన కర్తవ్యం, మన భగవంతుని మనం ఆహ్వానించుకోవడం, అంటే మంచి పనులు చేసుకోవడం, మంచి మాటలు మాట్లాడడం, మంచి ఆలోచన చేయటం, అలాంటి పనులు భగవంతుడు కనపడతాడు, తప్పకుండా కనపడతాడు. అహం బ్రహ్మాస్మి అంటాం. అహం బ్రహ్మ, అహం నేను బ్రహ్మ.
నువ్వే బ్రహ్మవు, నువ్వే బ్రహ్మ అయినప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడడం, ఎందుకు చెడు పనులు చేయడం, ఎందుకు చెడు ఆలోచన రావడం, ఎందుకు? భగవంతుడు రావు కదా, మనం కూడా భగవంతుడు మనం కూడా ఆ విధంగా చేస్తే మనం బ్రహ్మ అయిపోతాం. అందుకని కానీ ఇలా కాకుండా నేను శరీరాన్ని అనుకుని ఇంకా నేను సంతాన కామం పెంచుకుని ఈ సంతానోత్పత్తి చేసుకుని ఆ సంతానం ఇది నాది ప్రపంచం అయిపోతే అది ఆదర్శం అవ్వదన్నమాట. కానీ వేదకాలం నుంచి మనకు ఆదర్శంగా ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ వేదాలు మనకు ఆదర్శం. చదవండి. కాల ప్రవాహంలో ఆ ఆదర్శము క్షీణింపసాగింది. అందుకు తోడు పరాయి సంస్కృతుల తాకిడితో అంతా తలకిందులయ్యింది. ఫలితంగా మన దేశానికి పట్టిన గతి అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి వేదకాల వివాహ ఆదర్శాన్ని పునర్జీవింపచేయడము కాలావశ్యకతగా పరిణమించింది. ఈ ఆవశ్యకతను తీర్చడానికే శారదా రామకృష్ణుల వివాహము. ఈ విధంగా జరుగుతుంది. యాక్చువల్గా ఆదర్శంగానే ఉండేవారు ఆ కాలంలో, మొట్టమొదటి ఋషులు వచ్చినప్పుడు ఉండేవారు. కానీ కాలప్రవాహంలో ఏమైందంటే ఈ ఆదర్శం పోయింది. ఎవరికి వాళ్ళకే నేను తింటాము, నాది నీది అని ఎందుకంటే దీనికి చాలా సంస్కృతి వచ్చినాయి. అంటే మనకి పరాయి పాలన, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అరే నువ్వు ఆదివారం నాడే మాంసం తిను, ఈరోజు తిను, అదే ఏదో వాళ్ళకి పని చెప్పి ఏదో అలాంటి ఫుడ్ తినాలని బలవంతం చేయడం, వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడం, ఇలా కాదు. ఎన్నో రకాల వాళ్ళు ఎన్నో మంది వచ్చి, ఎంతో మంది వచ్చి మనం ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేసి వేరే వేరే సంస్కృతులు మనకు తింటే ఈ తెలివి తక్కువగా మన జనం అంతా కూడా ఫాలో అయిపోయి ఎన్నో మార్పులు తెచ్చుకున్నారు. అందుకని ఒక వివాహాన్ని ఒక ఆదర్శంగా తీసుకోలేదు. ఒకటి ఇద్దరిని ముగ్గురిని నలుగురిని పెళ్లి చేసుకోవడం అట్లా చేసి ఒక నీతి లేకుండా చేసుకున్నారు. అందుకోసం అని చెప్పి ఈ కాలం అంత పాడైపోయింది. కనుక ఈ కాలం కాకుండా మన సంస్కృతి చేద్దాం అని చెప్పేసి సీతారామ జీవితంలోకి వచ్చి వాళ్ళిద్దరు వివాహం అయిన తర్వాత కూడా ఎలా ఉన్నారు, ఎంత ఆదర్శంగా ఉన్నారు అనే సంగతి ప్రజలందరికీ చదవండి అమ్మా. స్క్రోల్ చేస్తున్నారండి తను. శ్రీరామకృష్ణుల పరీక్ష. శారద శ్రీరామకృష్ణ పరస్పర సాయంతో గృహస్థ జీవితాన్ని పారమార్థిక జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశించినట్లు ఇంత క్రితమే చూశాము. శారద మూలంగా జీవితంలో తమనొక అగ్ని పరీక్షకు గురి చేసుకోనించారు శ్రీరామకృష్ణులు. సాంప్రదాయానుసారము ఆయన సన్యాసము స్వీకరించారు. ఆయన వివాహితుడని తెలుసుకున్నప్పుడు ఆయన గురువు తోతాపురి ఇలా అన్నారు: ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేదభావము నిలిచి ఉన్నంత దాకా అతడి పావనత్వము పరిపూర్ణతను సంతరించుకున్నదని పరిగణించము. ఈ దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుని దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్నవాడని పరిగణించాలి. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు. ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణులు. రామకృష్ణులు ఇద్దరు కూడా చాలా గృహస్థులని బాగా పారిమార్థంగా ఆదర్శంగా జీవించుకుని కానీ శారద మూలంగా జీవితంలో తనకు అగ్ని పరీక్ష గురి అనుకున్నాడు. అయ్యో శారద వచ్చింది కనుక తన భార్యను కామరహితం ఉంటుంది, కామతో ఉంటుందేమో, నేను వేరే జీవితాన్ని పెంచాల్సి వస్తుంది ఒక అనుకున్నాడు. ఆయన ఒక అగ్ని పరీక్ష అయిపోయింది ఆయన మనసులో ఎప్పుడు కూడా. కానీ రామకృష్ణుల సంప్రదాయాన్ని అనుసరించి ఆయన సన్యాసం స్వీకరించాడు. ఆయన వివాహితుడైన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆయనే చేసుకున్నాడు. వాడు పేరెంట్స్ తల్లిదండ్రులు గొడవ చేస్తే చేసుకున్నాడు. ఆయన నుంచి పలానా అమ్మాయి కావాలని కూడా అక్కడ ఉండే పలానా అమ్మాయిని అడిగి చేయండి అని కూడా చెప్పాడు. ఆయన మొత్తం మీద పెళ్ళయింది. ఈ పెళ్ళి అనేది ఒక ఆదర్శంగా అనుకున్నాడు ఆయన. అందుకనే మాతను కూడా అడుగుతాడు అనమాట, కాళీమాతను అడుగుతాడు,
మా ఇద్దరికి కూడా కామరహితంగా ఉండాలి మా జీవితం అని చెప్పేసి అడుగుతాడు. అలాగే అంటే అప్పుడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు, రామకృష్ణ గారికి ఒక గురువు, ఆయన పేరు తోతాపురి. అయితే ఆయన ఆయన చెప్తాడు ఈయనకి, ఒక వ్యక్తిలో అసలు మీరు స్త్రీ పురుష భేదాలు లేవు, అంటే స్త్రీలోనూ పురుషత్వం ఉంది, పురుషుల్లోనూ స్త్రీతత్వం ఉంటుంది అనమాట. అందుకని భేదభావం చూడు, అది ఉంటే నువ్వు పావన పురుషుడు అవ్వవు, పరిపూర్ణ సాధించుకోలేవు అని చెప్తారనమాట. ఆ దశను అతిక్రమించి రావు. అంటే శారదామాత వేరు, నేను వేరు అనుకోకూడదట. నేను పురుషుణ్ణి, ఆమె స్త్రీ అనుకోకూడదు. ఆమెలోనూ పురుషతత్వం ఉంది, నాలోనూ స్త్రీతత్వం ఉంది అని అందరూ ఒకటే. ఆత్మగా చూస్తేనమ్మా మనం అందరం ఒకటే. మనం ఒకటే అంటే ఆడాలేదు మగాలేదు, అందరం ఒకటే. అందుకని అలా ఉండాలని చెప్పాడు. ఆ దశని మీరు అతిక్రమించాలి అని చెప్పాడు. అప్పుడే నువ్వు పరబ్రహ్మాన్ని భగవంతునితో చూస్తావు, అప్పుడే నువ్వు బ్రహ్మజ్ఞానం అవుతావు అని చెప్పాడు. బ్రహ్మలో స్థిరంగా లేకనాడిని పరిగణిస్తాం. అప్పుడే అంటారు ఈయన బ్రహ్మజ్ఞాని అనాలంటే ఎవరిలోనూ భేదభావం చూడకూడదు. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు. అలా బ్రహ్మజ్ఞాని అయిన వాడికి భార్య కూడా మామూలు మాతే. భార్య అంటే తోడుగా ఉంటుంది, కానీ తోడుగా ఉన్నాక మాత, తల్లి లాంటిది అనమాట అని చెప్పేసి అనుకోవాలి అని ఈ అభిప్రాయం జీవితంలో ప్రత్యక్షంగా పుట్టిన చూడదు రాము అని. నిజంగా కూడా ఆయన చెప్పినట్టుగానే, తోతాపురి గారు చెప్పినట్టుగానే ఈ శ్రీరామకృష్ణులో శారదామాత ప్రవేశించినప్పటికీ కూడా ఆమెకి ఏ మాత్రం భేదం కనపడలేదు. ఈమె పురుషుడు స్త్రీ అనేది భేదం లేదు. వాళ్ళు ఒకే మంచంలో పడుకున్నా కూడా ఏమీ భేదం కనిపించలేదు. వాళ్ళు అంటే శారీరకంగా ఏ రకమైన ఉద్రేక్తులు లేవు వాళ్ళిద్దరికి కూడా. ఇద్దరు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా, ఆమెకి తండ్రిలాగా అనుకోవచ్చు, ఈ తండ్రికి తల్లిలాగా అనిపించు. ఆ విధంగా ఆదర్శంగా జీవించారు. ఒకరోజు రాత్రి శారద శ్రీరామకృష్ణుల ప్రక్కన మంచం మీద నిద్రిస్తున్నది. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ మనసులో ఇలా వివేచింపసాగారు. ఓ మనసా, ఇదొక స్త్రీ శరీరము. లోకులు దీన్ని గొప్ప భోగవస్తువుగా ఎంచుతారు. దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు. కానీ దీనికోసం పోతే దేహ చైతన్య భావనలోనే కూరుకుపోతారు. దాన్ని అతిక్రమించి సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు. ఓ మనసా, లోపల ఒక భావనకు ఆశ్రయమిచ్చి బయట తద్విరుద్ధ వైఖరి ప్రకటించకు. నిజం చెప్పు, నీకు ఈ శరీరం కావాలా, భగవంతుడు కావాలా? నువ్వు దీనినే కోరే పక్షంలో నీ ముందే ఉంది, అందుకో. ఇలా వివేచిస్తూ శారద దేహాన్ని స్పృశించాలనే భావన మనస్సులోకి వచ్చి రాకమునిపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది. ఆ రాత్రి అది మామూలు భావభూమికి దిగిరాలేదు. మరునాడు భగవన్నామాన్ని పదే పదే ఉచ్చరించిన తర్వాత ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్య స్మృతి తెప్పించగలిగారు. చూడండి ఎంత జరిగిందో ఆయన మనసులోని ఘర్షణ. రోజు రాత్రి శారదాదేవి పడుకున్నాడు, ఈయన ఉన్నాడు, వచ్చాడు, చూశాడు. ఆమె మంచి గాఢంతిలో పడుకున్నప్పుడు చూసి తను తన శరీరం, తన మనసుతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇది? ఒక స్త్రీ, ఈ స్త్రీ శరీరం, నేను పురుషుణ్ణి. లోకలు ఏమనుకుంటారు? ఒక స్త్రీ అనగానే ఒక గొప్ప భోగ వస్తువు అనుకుంటారు, భోగించాలి, ఆనందపడాలి ఆమె శరీరంతో అనుకుంటారు. కానీ అనిపించడానికి పడిగాపులు కాస్తారు చాలా మంది. అయ్యో ఎప్పుడు వస్తుందా, భార్య ఎప్పుడు వస్తుందా, మొదటి రాత్రి అంటే భార్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ ఇది వస్తున్నా ఎదురుకుండానే ఉంది, దీనికి పడిగాపులు కాసేవాళ్ళు ఉన్నారు. కానీ నాకెందుకు? దీనికోసం పోతే, దీనికోసం ఈ శరీరమే నాకు కావాలి అనుకుంటే, నా లోపల ఉన్న చైతన్యం, చెప్పాను కదా భగవంతుడు లోపలే ఉన్నాడని, ఆ లోపల భగవంతుడు మనకు కనపడ్డండి. ఈ శరీరం కావాలంటే మన భగవంతుడు కనపడు లోపల. అది ఒక తుచ్చమైన కోరిక, ఒక క్షణకాలం ఉండే కోరిక. ఆ కోరిక పోతే మనకు చిరకాలం ఉండే ఆనందాన్ని కోల్పోతాం, ఎప్పటికి ఉండే ఆనందాన్ని కోల్పోతాము. అందుకని ఈ భావానికి ఆశ్రమించి బయట నిజం చెప్పు, నేనేం కావాలి? నాకు శరీరంతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీకేం కావాలి? నీకు శరీరం తుచ్చమైన కోరిక కోసం ఈ శరీరం కావాలా? నీకు ఎప్పటికీ ఉండే భగవంతుడు కావాలా? నువ్వు దేని కోరే పక్షంలో నువ్వు దేని కోరతావు? నీ ముందే ఉంది. దీన్ని కోరి శరీరాన్ని కోరితే ఇది నా పక్కనే ఉంది. అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు శారదేహాన్ని సృష్టించాలనే భావన మనసులోకి వచ్చి రాకమునిపే ఆ మనసుకు వచ్చి ఇది తుచ్చమైంది, దీన్ని నేను తాకూడదు అని ధ్యానంలో కూర్చున్నాడు. ప్రగాఢమైన ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు. నాకు మనసే కావాలి, నాకు ఆత్మ కావాలి, నాకు శరీరం అక్కర్లేదు అని ఒక భావంతో కలిసి ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆనందాన్ని పొందుతూ
ఆనందం ఉంటేనే మనకు ఆ సమాధి స్థితి వస్తుంది. ఆ సమాధి స్థితి అంటే మనకి ఏమీ తెలియదు, ఇంకా లోపల ఆనందమే కనపడుతుంది అన్నమాట. అలాంటి దానికి వెళ్ళిపోయాడు, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అసలు ఆ రాత్రంతా ఆయన బయటికి రాలా, అంటే బయట భౌతికానికి రాలా. ఇక్కడ నా భార్య ఉంది, ఇక్కడ మంచం ఉంది, నేను పడుకున్నాను, పక్కనే ఉంది, అలాంటివన్నీ ఏమి లేవు ఆయనకి. అదంత సమాధిలో ఏమి శబ్దం లేకుండా నిశ్శబ్దంలో ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ రాత్రి అసలు బయటికి రాకుండా మర్నాడు పొద్దున ఎప్పుడో బయట వచ్చి భగవన్నామని బాగా చించుతున్నా ఉన్నాడు. అమ్మ మాత మాత కాళీ మాత అని ఉచ్చరిస్తూనే ఉన్నాడు. తర్వాత ఎంతో ప్రయత్నం కానీ బాహ్య స్మృతి రాదు, ఎక్కడున్నాను నేను అనే సంగతి రావడానికి చాలా టైం పట్టిందంట ఆయన. శారద చదవండి. శారదా శ్రీరామకృష్ణులు గడిపిన అత్యున్నత జీవితంలోని ఒక అంశాన్ని పై సంఘటన మనకు తెలియజేస్తున్నది. దేహభావనే అక్కడ లేదు. ఈ ఉన్నత తమ జీవితంలో ఇద్దరికి సమపాలు ఉండడాన్ని మనం కాదనలేము. శారదాదేవి జీవిత చరిత్ర రచించిన శ్రీ తపస్యానంద స్వామి ఇలా వ్రాసి ఉన్నారు. శ్రీరామకృష్ణుల పావన జీవితంలో శారదాదేవి పాత్రను లోకము ఇంకా అవగతం చేసుకోలేదు. కామ గంధరహిత పావన జీవితాన్ని శ్రీరామకృష్ణులు గడపడానికి అత్యున్నత స్థితి పవిత్రతలే కారణంగా చూపబడుతున్నాయి. అది సరికాదు, శారదాదేవికి కూడా దాంట్లో సగపాలు ఉంది. ఆయనకున్నటువంటి ఉన్నత స్థితి పవిత్రత ఆమెలో కొరవడి ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించగలుగుతుంది? ఆయన ఆదర్శమయ జీవితానికే ఎలా సహాయకురాలై విరాజిల్లి ఉంటుంది? అది వీళ్ళ శారదారామకృష్ణ గడిగినట్టు ఒక అత్యంత జీవితం ఒక చెప్తున్నారు. ఆ సంఘటన ఏంటంటే దేహభావం నాకు లేదు, ఇది దేహము, ఇది నేను, అది ఆమె అనే దేహభావం లేదు. ఈ ఇద్దరికి కూడా అట్లా ఉంది. అట్లాగే శారదామాత కూడా అంతే. ఆయన పడుకున్నాడంటే ఆమె పడుకుంది, ఆయన వచ్చి ఆయన పడుకుంటాడు అనుకుంది. కానీ ఏదో ఆయన చేతులకు వెళ్ళిపెట్టి ఆమె శరీరం ఆయన శరీరం ముట్టుకోవాలని కానీ ఏమీ ఆమెకి లేదు, ఈయనకి లేదు. ఇద్దరికి సమపాలుగానే ఉంది. అందుకే లేకపోతే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉన్నా కూడా కష్టమే. శారదాదేవి జీవితం చెప్తే తపస్సానంద స్వామి రాశారట, శ్రీరామకృష్ణుల పావన జీవితం శారదాదేవి పాత్ర లోకం అవగతం చేసుకోలేదు. ఇంకా ఎంతసేపు రామకృష్ణ వారిని కలుసుకుంటున్నారు కానీ శారదామాత గొప్పతనాన్ని ప్రజలకు తెలియలేదు. కానీ కామగంధర రహిత, అసలు కామం అనేది అసలు లేనటువంటి పావనమూర్తి శారదామాత. ఆమె జీవితాన్ని శ్రీరామకృష్ణ గడపడానికి అత్యంత స్థితి. అందుకని శ్రీరామకృష్ణుడికి అంత పేరు వచ్చింది అంటే కూడా శారదామాత వల్లనే. శారదామాత ఏమాత్రం ఆయన కొంచెం కించపరిచినా కూడా ఆయన పైకి ఎదిగేవారు కాదు. కానీ ఆయన జీవితాన్ని ఇంకా 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 ముందుకు అత్యున్నత స్థితికి తీసుకెళ్ళడానికి శారదామాత కారణమయ్యింది అన్నమాట. పవిత్రతే కారణంగా చూపడం ఆమె. అది సరికాదు, శారదాదేవి కూడా దానిలో సగపాలు ఉంది. అంటే శ్రీరామకృష్ణ వారు అంత పైకి ఎదిగారు అంటే సగం శారదాదేవి పాత్ర వల్లే. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి, పవిత్రత, ఆమెలో కౌరవుడు ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించడం, ఆయనకు ఉన్నదంటే ఏమి కూడా లేకపోతే ఆయన ఆ పవిత్ర స్థితికి వెళ్ళేవారు కాదు. కానీ ఆదర్శం ముందు జీవితానికి ఎలా సహాయపడిందో నిజంగా కూడా ఈ మహాతల్లి జీవితం వల్ల మాత్రమే ఆయన అంత పదిగా ఎదగలిగి ప్రపంచ పొందగలిగారు అంటే అది గొప్ప విషయం. ఆ విషయానికి కారకురాలు శారదామాత. శారద పొందిన అనుభవాలు. ఈ అద్భుత దంపతులు ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకున్నారని చెప్పాము. వారికి రాత్రులు ఎలా గడిచాయి? శ్రీరామకృష్ణులు వరుసగా దివ్యస్థితులలో నెలకొని ఉండేవారు. భయాశ్చర్యాలతో శారద ఆయనను చూస్తూ ఉండిపోయేది. ఆ రోజులను గురించి కాలము తరంలో మాతృదేవి ఇలా చెప్పడం కద్దు. గురుదేవులు పొందిన దివ్యస్థితులను మాటల్లో వివరించలేను. పారవశ్య స్థితిలో ఒకప్పుడు ఏడ్చేవారు, ఒకప్పుడు నవ్వేవారు, ఒకప్పుడు ప్రగాఢ సమాధి మగ్నులయ్యేవారు. కొన్ని రాత్రులు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు. సంభ్రమాశ్చర్యాలతో నా శరీరం వణికిపోయేది.
పారవశ్య స్థితి అంటే ఏమిటో అప్పటికి నాకింకా తెలియదు. ఎప్పుడు తెల్లవారుతోందానని ఆందోళనతో నేను నిరీక్షించేదాన్ని. ఒకరోజు సమాధి స్థితి చాలాసేపు కొనసాగినప్పుడు భయపడి హృదయ్‌ని రప్పించాను. అతడు వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించారు. ఆ తర్వాత కాసేపటికి కొంచెం బాహ్య స్మృతిలోకి రాసాగారు. నా పరిస్థితిని అర్థం చేసుకున్న గురుదేవులు ఫలానా సమాధి స్థితిలో ఫలానా మంత్రము తమ చెవులలో ఉచ్చరించాలని నాకు నేర్పారు. ఆయన నేర్పినట్లే ఫలానా సమాధి స్థితికి చెందిన మంత్రాలను ఉచ్చరించి ఆయన బాహ్యం శృతి పొందిన తర్వాతే నా భయాందోళనలు తొలగిపోయేవి. కానీ ఆయన ఎప్పుడు సమాధిమగ్నులవుతారో తెలియనందున కొన్ని సమయాలలో రాత్రంతా మేల్కొని ఉండేదాన్ని. నా ఈ అగమ్య గోచర పరిస్థితిని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకున్నారు. నెలలు గడిచినప్పటికీ వారి సమాధి స్థితులకు అనుగుణంగా నేను సర్దుకుపోలేకపోతున్నానని గ్రహించి ఆ తర్వాత తమ గదిలో ఉండడానికి నన్ను అనుమతించలేదు. తమ తల్లితో పాటు నోబత్తులోనే ఉండమన్నారు. ఓ, చూడండి, కొంచెం కలర్ పెట్టమ్మా. శారదామాత కొన్ని అనుభవాలు భారీగా, రామకుమారి భారీగా కొన్ని అనుభవాలు పొందింది ఆవిడ. మొదట మరి భార్యాభర్తలు నాకు ఇద్దరు ఒక గదిలోనే ఉండేవారు, ఒక మంచం మీదే ఉండేవారు. అయితే పడుకున్నాకనే వాళ్ళకి రాత్రులు 2 రాత్రులు అలా గడిపారు. కానీ రామకృష్ణ బస్సుగా దివిస్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి నవ్వుతూ ఉండేవారు, ఒకసారి శారదామాతను చూస్తుంటూ ఉండిపోయేవారట. ఒక్కోసారి కొన్ని రోజులు ఒకసారి మాత దేవుని ఇలా దేవుడు కొన్ని దివేసి వినడం లేదు. కానీ పారస్యంతో ఉండేవారు. ఒకసారి ఏడ్చేవారు, ఒక నవ్వేవారు, ఒక సమాధిమగ్నులై ఉండేవారు. రాత్రులు పూర్తిగా సుఖ లేకుండా ఉండేవారు. ఇవన్నీ చూస్తుంటే ఈమెకి కొన్ని రాత్రులు సుఖ లేకుండా నిద్రపోయేది కాదు. శరీరం ఉడికిపోయేదట. పై ఏంటి ఇంతసేపు ఇట్లా ఉంటున్నారు ఇలాగాని చెప్పి మరి బాగా నవ్వుతూ ఉంటే కూడా మనకు పక్క మనిషి నవ్వుతూ ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది, మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది, ఒక్కోసారి ఆశ్చర్యం ఉండేది, కానీ వణికిపోతూ ఉండేది అన్నమాట. ఒక్కోసారి ఆ సమాధి మగ్గులో అలా ఉండిపోతే కూడా ఏమి భయపడేదట. అలా ఉండి ఎప్పటికి బయటకు వచ్చేవాడు కాదు. అందుకని ఎప్పుడు తెల్లారుతుందబ్బా అని ఎదురు చూసేదంట. ఒకరోజు సమాధి చాలా తెల్లారినా కూడా ఆయన సమాధి ఇంటికి రాల. అప్పుడు హృదయాన్ని అతను ఉన్నాడు ఒక శిష్యుడు. ఆ హృదయాన్ని అతను పిలిపించారు. వచ్చినా బాబు ఏంటి నా సమాధిలో రావట్లేదు, రాత్రి నుంచి ఇలాగే ఉన్నాడు అని చెప్తే ఆయన వచ్చి చెవిలో ఒక మంత్రం చెప్పేవాట. ఒక భగవన్నామని చెప్పారు. ఆ భగవన్నాన్ని పలుమార్లు ఉచ్చరించేవాడు. చెప్తాను లోపల చెప్తా ఉంటే అతను కొంతసేపటికి ఆయన బాహ్యస్థితికి వచ్చారట. అప్పుడు గురుదేవులు అర్థం చేసుకున్నారు. ఓహో, బాధపడుతున్నారు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను స్థితిలో ఉన్నప్పుడు శారదామాత భయపడి ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకుని అప్పుడు ఇక నుంచి ఏం చెప్పారంటే, ఇట్లా నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు మీరు ఈ మంత్రం నా చెవిలో ఊరండి చెప్తే నేను సమాధిని బయటకు వస్తానని చెప్పాడు. అలా ఆ విధంగా కొన్ని మంత్రాలు నేర్చుకుందాం కూడా. ఆయన బాధితులు వచ్చే వరకు ఆ మంత్రాన్ని చెవిలో ఉండేదంట. ఆ తర్వాతే కొన్న కాలం తెలుసుకున్నది, భయం అనేది పోయింది. కానీ ఎప్పుడు ఆయన సమాధితో రాత్రి అవుతాడో అర్ధరాత్రి అవుతాడో పగలు అవుతాడో ఎప్పుడు సమాధిలో తెలియదు. కొన్ని సమయం అందుకోసం ఆయన ఇప్పుడు సమాధిలో వెళ్ళిపోతాడో అని ఈమె కూడా రాత్రి మేల్కొండేదట. ఈ శ్రీ గురుదేవులు క్రమంగా అర్థం చేసుకుని, అయ్యో నా మూలని నిద్రపోయి కూర్చుంటాను నేను అని చెప్పేసి అర్థం చేసుకుని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకున్నారు. కానీ నెల గడిచినప్పటికీ వారి సమాధి మాత్రం అనుగుణంగానే నేను సర్దుకులేకపోతున్నానని గ్రహించారు. కానీ ఆయన కొంత రోజుల లేదు సమాధి స్థితిలో ఉన్నా కూడా అర్థం చేసుకుంటాంలే అని గ్రహించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నారట, వద్దు ఈ గదిలో నువ్వు పడుకోవద్దు, నువ్వు మీ తల్లి దగ్గర పడుకో, వెళ్ళి సహజవత్తని వాళ్ళకి వేరే కుటీరం ఉంటుంది, అది దాంట్లోకి వెళ్ళి పడుకో, నువ్వు ఇక్కడ నా దగ్గర పడుకుంటే ఈ ఆందోళన ఉంటుంది అని చెప్పారట. ఈశ్వర కోటులు అవతార పురుషులు తాము ఒక్కరుగా అవతరించరు. వారి అవతార ఉద్దేశ కార్యం కొనసాగడానికి వారితో పాటు కొందరు ఆచార్యులు కూడా యత్నించుతారు. అటువంటి వారి పుట్టుక, సమావేశము, ఉద్యమము మొదలైనవన్నీ ఏదో నాటకంలా తోస్తుంది. రంగస్థలంతో పాటు సంభాషణాదులన్నీ ముందుగానే సమకూరి సిద్ధంగా ఉంటాయి. వారు రంగస్థలం మీదకు వచ్చి తమ పాత్రను ఖచ్చితంగా పోషించి వెళ్ళిపోతారు. రామకృష్ణ, బుద్ధ, శంకర, చైతన్యుల జీవితాలలో ఎవరి జీవితాన్ని పరికించినా ఈ విషయము తేటతెల్లమవుతుంది.
యుగావతారులైన శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ విషయం మరింత స్పష్టంగా తెలియవస్తుంది. ఇలా తమతో పాటు వచ్చిన వారిని శ్రీరామకృష్ణులు ఈశ్వర కోటులు, సాధారణ జీవులని రెండు కోవలుగా వర్గీకరించారు. సాధారణ జీవులుగా వర్గీకరింపబడిన వ్యక్తులు పరిపక్వమైన ఉన్నత స్థితిలోని జీవులు అవతార పురుషులతో పాటు జన్మించి వారి పావన సాంగత్యంలో తీవ్ర సాధనలు అనుష్ఠించి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల చవి చూసి ఉన్నతి పొందుతారు. మరొక కోవకు చెందిన ఈశ్వర కోటులు అప్పటికే ఉన్నతిని పొందినవారు. ఊర్ధ్వలోకాలలో నివసించేవారు భగవంతుని అనతిని శిరసావహించి మానవాళి శ్రేయస్సు నిమిత్తమే ఈ లోకానికి వస్తారు. వారు సాధించవలసిందంటూ ఏదీ ఉండదు. వారి త్యాగము, తపస్సు, పారమార్థిక సాధనలు మొదలైనవన్నీ మానవాళి శ్రేయస్సు కోసమే. అది చూసి మనుషులు తమ జీవితాలను కూడా ఉన్నతంగా మలుచుకోవడానికే. వీరిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: సామాన్యంగా పువ్వు పూచిన తర్వాతే పిందె వేస్తుంది, కానీ బూడిద గుమ్మడి లాంటి తీగలు ఇందుకు విరుద్ధము. వీటికి మొదట పిందె తర్వాతే పువ్వు. ఈశ్వర కోటులు కూడా ఇలాంటి వారే. పొందవలసింది ముందుగా పొందుతారు. ఆ తర్వాతే ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తారు. తమ సన్యాస శిష్యులలో వివేకానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, ప్రేమానంద స్వామి, యోగానంద స్వామి, నిరంజనానంద స్వామి, గృహస్థ శిష్యుడైన పూర్ణచంద్రుడు, ఈ 6గురిని ఈశ్వర కోటులుగా ఆయన సూచించారు. కొంచెం కిందకి పెట్టాము, కొంచెం కిందకి పెట్టాము, కొంచెం పైకి. ఈశ్వరి ఈశ్వర కోట్లు, ఇది కొత్త సబ్జెక్ట్. ఈశ్వరి ఈశ్వర కోట్లు అంటే అవతార పురుషులు. అంటే రామకృష్ణ పరమహంసలకు అవతార పురుషులే కదా. ఈ అవతార పురుషులు ఒక్కరిగా అవతరించరు. పుట్టేటువంటి వాడు ఒక్కరిగా అవతరించరట. వాళ్ళ ఉద్దేశం వేరు ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకా కొంత ఆచారం కూడా వాళ్ళు తెచ్చుకుంటారట. అటువంటి వారి పుట్టుక ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, రామకృష్ణ పరమహంస ఒక ఊళ్ళో పుట్టారు, మరి ఇంకో ఊళ్ళో తెలిసిపోయింది. శారదామాతకి తెలిసిపోయింది రామకృష్ణుని, రామకృష్ణుని తెలుసు శారదకు ఉందనుకుని. అలాంటి వాళ్ళు పావన పురుషులు అంటారు వాళ్ళని. ఎన్నో నాటకాలు, రంగస్థలం, ఒక నాటకం ఉందంటే నాటకంలో మా అందరూ పాత్రలు. ఒక రంగస్థలంలో ఎన్నో ఉంటాయి, ఎంతమందో ఉంటారు. అట్లాగే అందరూ సిద్ధంగా ఉంటాయి. కానీ వాటి పాత్రను కలిసి పోషిస్తారు. రామ, కృష్ణ, బుద్ధ, శంకర, చైతన్య వాళ్ళ జీవితాలు లాంటిదే. రాముడు త్రేతాయుగంలో పుట్టాడు, కృష్ణుడు ద్వాపరయుగంలో పుట్టాడు, బుద్ధుడు కలియుగంలో పుట్టాడు, శంకర, చైతన్య వీళ్ళంతా కలియుగంలో పుట్టిన వాళ్ళే. వీళ్ళంతా ఇక్కడ యువతార పురుషులు. అలాగే శ్రీరామకృష్ణుల జీవితంలో విషయం అంతా స్పష్టమైంది. ఎందుకంటే తనతో పాటు వచ్చినట్టు శ్రీరామకృష్ణుడు పాటు వచ్చిన వాడందరినీ రామకృష్ణులు ఈశ్వర కోట్లు అన్నాడు. దాన్ని శ్రీరామకృష్ణుడు ఈశ్వర కోట్లు. అది ఈశ్వర కోట్లు సాధారణ వర్గీకరించారట. ఈయన సాధారణ జీవులు వర్గీకరించిన వాళ్ళ వ్యక్తులంతా పరిపక్వమైన స్థితిలో ఉన్నాడు. పరిపక్వమైన ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళే అవతార పురుషులతో పాటు జన్మించి వాడు కూడా మామూలు వాళ్ళు అవతార పురుషులు పుట్టినప్పుడు జన్మించి వాడు గ్రహించి వారి సాంగత్యంలో తీవ్ర సాధన చేసి చక్కగా ఆధ్యాత్మిక అనుభూతులు చవి చూసి ఉన్నతిని పొందుతారు. ఇంకొక కొంతమంది ఉంటారు, వాళ్ళు ఈశ్వర కోట్లు అంటారు. అప్పటికే ఉన్నతం పొందారు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నతాన్ని పొందిన వాళ్ళే. ఊర్ధ్వలోకాల్లో నివసించేవారు, ఊర్ధ్వలోకాల్లో ఉంటారట వాళ్ళంతా కూడా. వాళ్ళు ఆల్రెడీ ముందు పుట్టినాడు. భగవంతుని భగవంతుని యొక్క ఆజ్ఞతోనే శిరసావించి మాల చేస్తున్నటువంటి నిమిత్త లోకానికి వస్తారట. భగవంతుడు చెప్పినట్టు చేస్తారు. చేర్చి వాడు మానవులకి ఉన్నతి కలిగించడానికి, మంచి కలిగించడానికి ఏం చేయాలో అదే చేస్తారట. ఇంకా వాది సాధించాల్సింది ఏం లేదు, మానవాడికి సహాయం చేయడానికి వస్తారట కొంతమంది. వారి త్యాగము, తపస్సు, పారమార్థిక సాధనలు మొదలైనవన్నీ మానవాడికి శ్రేయస్సు కోసమే చేస్తారు. అది చూసి మనుషులు తమ జీవితాన్ని కూడా ఉన్నతంగా మలుచుకోవడానికి చూస్తారు. దీని గురించి రామకృష్ణుడు ఇలా చెప్పేవారు. సామాన్యంగా పువ్వు పూస్తే కదా పిండి వస్తుంది, కానీ కొన్ని అట్లా పట కొన్ని కాయ కాసింటే గుమ్మడి బూడిద గుమ్మడిగా అంటారు. ఇవన్నీ మనకు తెలియదేమో కానీ
పువ్వు ముందు వచ్చేస్తాడు. టేకు వచ్చేసి విరుద్ధంగా వీటికి పిండే ముందు వస్తుందట, తక్కువ వస్తుందట. కొన్ని చెట్లు అట్లాగే ఉంటాయండి. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంటుంది, అది అది దాని ముందు చిగురు వచ్చేసి ముందు పువ్వు వస్తుంది, తర్వాత పిండి వేస్తుంది. కొన్ని ఏమో ముందు పువ్వు వచ్చి తర్వాత కానీ కొన్ని చెట్లు అట్లా కాదు, కొన్ని పిండి వచ్చేసి తర్వాత పువ్వు వస్తుంది. అది నేచరు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎట్లా చేస్తుంది అన్నమాట. అంటే అందుకంటే మనం వాడు పొందవలసింది ముందే పొందేశారు. ఆ తర్వాత కొంతమంది 5 ఏళ్ళకే ధ్యానం స్థితి వచ్చేస్తుంది, కొంతమందికి 80 ఏళ్ళు వచ్చినా ధ్యాన స్థితి రాదు. ఎందుకంటే అంత ముందు జన్మలు చేయలేదు కనుక. అంత ముందు కనుక జన్మలు ఇప్పుడు మనం చేసాం కనుక నెక్స్ట్ జన్మ వచ్చేసరికి మంచి తొందరగానే మనకు ధ్యానం వచ్చేస్తుంది, జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం అన్నమాట. జ్ఞానం కావాలని పుడతాం. అందుకని ఎప్పుడు జన్మని వృధా చేసుకోకూడదు. ఉన్న జన్మలో మనం సార్థకం జ్ఞానం చేసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నాకు అందరి దగ్గర నేర్చుకోవాలి అనుకోవాలి. అది ఎప్పుడు ధ్యానస్థితిలో ఉండాలి. ధ్యానం చేసుకుని జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాస్టర్స్ మనకు ఇచ్చేస్తారు. సన్యాసిలో రామకృష్ణ వారి రామకృష్ణ వారి యొక్క శిష్యుల్లో వివేకానందుడు, బ్రహ్మానంద స్వామి, ప్రేమానంద స్వామి, యోగానంద స్వామి, నిరంజనానంద స్వామి, వీళ్ళందరూ కూడా చాలా త్యాగం చేసినటువంటి మహానుభావులు. అలాగే గృహస్థులైన పూర్ణచంద్రుడు వాడు కూడా గృహస్థులైన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. దీనివల్ల లేదు, ఈశ్వర కూటుగా అనుసూచించారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ధ్యానాన్ని పొంది వచ్చారు. వీళ్ళు లోకానికి ఇంకా శ్రేయస్సు కోసం వచ్చారు. ఇంకా వాడు శ్రేయస్సు అంటే లోకంలో ఉన్నట్టు ప్రజల్ని ఉన్నతి కోసం వాళ్ళు ఇంకా 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 కార్యక్రమాలు చేపడతారని చెప్పడం జరిగింది అనమాట. ఇంకా చాలా ఇవాళ నా టైం అయింది. ఇంకా పేజ్ నెంబర్ రాసుకుంటారండి, నోట్ చేసుకుంటారు. చేస్తాను. అక్కడ లేదు పేజ్ నెంబర్, కింది దాంట్లో నేను ఇక్కడ ఉందిలేండి, నేను ముందు రికార్డింగ్ ఆపనండి. ఓకే ఓకే.